హలో అండి. ఇవాళ కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు ఉన్న ఊరు. రచించిన వారు సుబ్బారావు గారు. పూర్తి పేరు మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి వెళ్ళిపోదాము. రాత్రంతా ఆలోచనలో నిద్ర పట్టలేదు వెంకన్న మాస్టర్కి. పుట్టి పెరిగిన ఊరు, టీచర్గా పనిచేసిన ఆ ఊరు కదలకుండా ఎంత దూరమైన ఉద్యోగం చేసి సాయంకాలానికి ఇంటికి చేరేవారు. ఆ ఊరు అంటే ఆయనకు అంత ప్రేమ. తండ్రి గారు కట్టిన ఇల్లు అంటే ఎనలేని అభిమానం. 2 మగపిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించేదే తప్ప ఆ ఊరు వదిలిపోలేదు. 30 సంవత్సరాలు టీచర్గా పనిచేసి రేపు పదవి విరమణ చేయబోతున్నారు. ముందుగానే పిల్లలు 2 చెప్పారు, రిటైర్మెంట్ అయిన వెంటనే నువ్వు అమ్మ మా దగ్గరికి వచ్చేయండి. మీకు వయసు మీరిపోతుంది, ఇక ఇక్కడ ఉండలేరు. ఇల్లు వాకిలి పొలం పుట్ర అని అన్నీ అమ్మేసి వెళ్ళిపోదాం అంటూ పిల్లలు ఒకటే గోల. ఆ సమయం ఇప్పుడొచ్చేసింది. రేపో మాపో పిల్లలు వచ్చి మళ్ళీ పట్టుపడతారు. ఇంతవరకు ఎటూ నిర్ణయం చెప్పలేదు. ఊరు వదిలి వెళ్ళిపోవడం ఎలా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారి ఆలస్యంగా లేచారు. తెల్లవారు లేచింది మొదలు యాంత్రికంగా పనులు చేస్తున్నాడు తప్ప ఆలోచనలు మళ్ళీ చుట్టుముట్టాయి. పొలం పొట్ర ఇల్లు అన్నీ అమ్మేస్తాం, అది పెద్ద పనేం కాదు, తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాలక్షేపం, చేతిలో పని ఉండదు. పిల్లలు సహాయం చేద్దామంటే వాళ్ళు చెయ్యనివ్వరు. ఎంతసేపు టీవీ చూస్తాం. పొద్దున వెళ్ళిన పిల్లలు సాయంకాలం కానీ ఇంటికి చేరరు. మధ్యలో తలుపులు మూసుకొని కూర్చోవాలి. ఎవరు ఎప్పుడు వచ్చి పీక నొక్కుతారో తెలియదు. అన్ని భయాలు ఒత్తిళ్ళు. ఎందుకంటే అది బహుళ అంతస్తుల అపార్ట్మెంట్. పక్క వాళ్ళు కూడా తలుపులు కూడా మూసే ఉంటాయి. వాళ్ళు పొద్దున లేచేప్పటికి అన్నీ సర్దుకొని వెళ్ళిపోతారు. రాత్రి ఎప్పుడో ఇంటికి చేరతారు. కనపడితే నవ్వుతారు. నోట్లోంచి ముత్యాలు రాలిపోతాయేమో అని భయం. పలకరించరు. మనం పలకరించినా ముక్తసరిగా జవాబు. కలగలుపుతనం ఉండదు. ఈ మహానగరం అంతా మాయ. పల్లెల నుంచి వచ్చిన ప్రజలైనా ఇక్కడికి వచ్చేప్పటికి వేషం భాష పద్ధతులు అన్నీ ఏమిటో మారిపోతాయి. పని అలవాటైపోయిన శరీరం మెదడు మొద్దు మారిపోతుంది. దానికి తోడు కూర్చొని తింటే ఆరోగ్యం పాడైపోతుంది. వాకింగ్ చేద్దామంటే విపరీతమైన ట్రాఫిక్. ఎవడు మీద నుంచి దూసుకుపోతాడో తెలియదు. అబ్బా, ఈ పట్టణంలో వయసు మళ్ళిన వాళ్ళు ఉండలేం. చుట్టాలు ఇంటికి వెళ్దామంటే వాళ్ళు పట్నం వచ్చిన తర్వాత ఎలా మారిపోయారో తెలియదు. దూరాన్నుంటాయి వాళ్ళ కొంపలు. ఆ ఏరియా పేర్లు కూడా నోరు తిరగవు. గల్లీ అంటాడు, సగం ఉర్దూలో మాట్లాడతారు, సగం తెలుగులో మాట్లాడతారు. మనకు అర్థం కాదు. తిరగేసి అడిగితే ఆంధ్ర అని పల్లుకిలించి సీదా జావో అంటాడు. ఆ హిందీ తెలిస్తే ఈ గొడవంతా ఎందుకు? ఆ పళ్ళ సందుల్లో నుంచి నములుతున్న కారాకెళ్ళి ఎక్కడ మన మీద పడుతుందో అని భయం ఒకటి. ఏమిటో ఎదవగోల. సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోవటం అంటే ఇదే. ఇక్కడ మన ఊరు మన అరుగు మీద ఎంతో మందికి నేను చెప్పిన చదువు విద్యార్థులు గుర్తొస్తారు. రోజు ఎవరో ఒకరు పలకరిస్తారు. కొంచెం ముందుగా వెళ్తే మా నాన్నగారు వైద్యం చేసిన గది, పంచాయతీ ఆఫీస్ ఉన్న గది రోజు చూసుకుంటూ ఉంటాట. ఎందుకంటే మా నాన్న రోజు అక్కడ ఉన్నట్లే ఉంటుంది. ఏదో అది ఒక తృప్తి. ఇంకా ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగిన ముచ్చట్లు రోజు గుర్తుకొస్తాయి. గోడకు ఉన్న నిలువుటద్దంలో నన్ను నేను రోజు చూసుకోవచ్చు, ప్రశ్నించుకోవచ్చు. మీ అమ్మకి ఆ అద్దం అంటే ఇష్టము. ఉయ్యాల వసారాలో ఉయ్యాల బల్ల మీద మధ్యాహ్నం పూట నిద్రపోకపోతే నాకు తోచదు. అక్కడ పడుకుంటే ఆ మూలగా ఉన్న పొగాకు డబ్బా చూస్తే మా నాన్నగారు, ఆ పక్కనే ఉన్న దేవుడిల్లు చూస్తే మా అమ్మగారు, వసారాలో నేల మీద చూస్తే ఎన్నో పితృకార్యాలు రోజు గుర్తు చేసుకుంటూనే ఉంటాను. సాయంకాలం పూట వెనక ఉన్న గచ్చు వసారా మీద కూర్చొని టీ తాగుతూ ఉంటే మా తోడబుట్టిన వాళ్ళతో బాబాయ్ పిల్లలతో రోజు కూర్చొని భోజనం చేసిన రోజులు గుర్తొస్తాయి. మా అమ్మ ఆవకాయ పెట్టిన రోజులు గుర్తుకొస్తాయి. ఆ ఇల్లు చూస్తుంటే దొడ్లో బాబాయి పాలేరు మీద వేసిన కేకలు, పిన్ని పొయ్యి మీద వేసిన అట్లు కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. ఇన్ని అనుభవాలతో రోజు ఆనందంగా గడుస్తుంది. అదే మన ఊరు అయితే
చుట్టూ పచ్చని పొలాలు, ఇంటికి ఎత్తున అరుగులు, లంకంత కొంప, పాకలో పశువులు, గంప కింద కోడి, తలపెకెత్తిన చూస్తే ఆకాశం, పక్షులు, చల్లగా వీచే గోదావరి గాలి, గాలి చేసే శబ్దం తప్పితే అంతా నిశ్శబ్దం. ధ్యానం ప్రత్యేకంగా చేయక్కర్లేదు. ఆ ఇంటి అరుగుల మీద కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే తెలియకుండానే ధ్యానం చేసినట్లే. ఇంకేం కావాలి? పొద్దున్నే ఉత్సాహం తెచ్చుకోవటానికి, రోజంతా హుషారుగా ఉండడానికి. పొద్దున్నే సూర్యుడితో పాటు లేచారా మాస్టారు అంటూ ఆప్యాయంగా పలకరింపులు. ఆ పలకరింపుకి ఒళ్ళు పులకరించిపోతుంది. రక్త సంబంధం లేకపోయినా బంధుత్వం కలుపుకొని ఆదరణగా పిలుస్తారు. లేటుగా లేద్దామనుకుంటే కుదరదు. గంప కింద కోడి, పాకలో పశువు, తమ పిల్లలకి ఆకలి వేస్తుంది అంటూ ఒకటే అరుపులు. అరుగు మీద కూర్చుంటే చాలు, ఎవరో ఒకరు వచ్చి పక్కన కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతుంటారు. ఎవరూ లేకపోతే దారిని పోయే దానయ్య ఏదో ఒక రకంగా మాట కలుపుదాం అని చూస్తాడు. అలా రచ్చబండ దగ్గరికి వెళ్తే కబుర్లు వరద ప్రవాహంలా సాగుతూనే ఉంటాయి. ఇంచుమించుగా అందరూ అదే వయసు ఉన్నవాళ్ళు అక్కడ చేరతారు. మధ్య మధ్యలో ఖాళీగా ఉన్న యువకులు కూడా ఉంటారు. బాల్యంలో తమ అనుభవాలు, చేసిన చిలిపి పనులు, వీరోచిత కార్యాలు, పంచాయతీ ఎలక్షన్లు, అలా అలా పార్లమెంట్ కబుర్లు వరకు సాగిపోతుంది. మధ్యలో యువకులు వేసే చిలిపి ప్రశ్నలకు కోపం తెచ్చుకునే పెద్దలు, కొంతమంది సరదాగా సమాధానం చెప్తే వృద్ధులు ఇవన్నీ చోద్యం చూస్తూ కొంతమంది. అలా రచ్చబండ మా వృద్ధులందరికీ పెద్ద కాలక్షేపం ఇస్తుంది. మధ్యలో వార్తాపత్రికలు. ఇంకేం కావాలి? ప్రపంచంలోని వార్తలన్నీ తెలియటానికి. ఇంకా ఊర్లో ఉన్న దేవాలయాలు, కాళ్ళనడకన కూడా చేరుకోవచ్చు. అంతా ధర్మమే. క్యూలు కూడా లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, రావచ్చు. ఇంకా అమ్మవారి తీర్థాలు ఏడాదికి ఒకసారి. వేసవకాలంలో నెల రోజులు ఇదే హడావిడి. రోజు సాయంకాలం ఇంటి ముందర వచ్చిన అమ్మవారికి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆహ్వానించి బియ్యం ఇచ్చుకోవటం, తిరిగి వచ్చిన పసుపు కుంకుమలు ప్రసాదం చెవికి పెట్టుకోవటం. ఇది ఒక వింత అనుభూతి. అమ్మవారి జాతరలో అమ్మవారి ఊరేగింపు ఎంత సందడి. తారాజువల బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాలు, గరగర నృత్యాలు, డప్పులు. అబ్బా, ఆ సందడే వేరు. ఆ పట్టణాల్లో ఆ ఊరేగింపు చూడలేము. ఆ తలకు గుడ్డలు కట్టుకొని ఆ డాన్స్లేమిటో. గుడికి వెళ్ళలేము. ఇంకా దేవుడు కళ్యాణాలు, పచ్చటి ఆకులు, పందిరి వేసి మామిడాకులు తోరణాలు కట్టి దేవుడిని పెళ్ళికొడుకుని చేసి, పేరంటం చేసి, కళ్యాణం చేసి, శ్రీ పుష్పరాగం వరకు హడావిడి. దేవుడికి పెళ్ళికి ఒకళ్ళు పిలవక్కర్లేదు. కానీ ఈ నగరంలో ఎప్పుడు కళ్యాణం చేస్తారో కూడా తెలియదు. మనం ఏ మూలనున్నామో మన ఊరు, మన కళ్యాణం, మన అమ్మవారిని మిస్ అయిపోతాము. అందుకే ఊరు వదల్లేను. ఈ వేసవి కాలంలో ఊరగాయలు పెట్టుకోవడం, మామిడి పళ్ళు, అప్పడాలు, వడియాలు ఆరబెట్టుకోవడం, ఆ అనుభూతే వేరు. ఇంత రుచికరమైన మామిడి పళ్ళు అక్కడ దొరుకుతాయా? అంతకన్నా ముఖ్యం తాటి ముంజలు. అబ్బా, నేను ఈ ఊరు వదల్లేనండి. ఈ పల్లెటూరులో ఉన్న అనుభూతి ఆ పట్టణంలో ఈ పల్లెను ఎలా తీసుకురాగలను? వేసవి కాలమంతా ఆ పని ఈ పని చేసుకుంటూ, రాబోయే కాలానికి ఊరగాయలు తయారు చేసుకుంటూ, దేవుడి పెళ్ళికి పెద్దలుగా వ్యవహరిస్తూ, అమ్మవారి జాతరలో పాల్గొంటూ, ఈలోగా మా ఊర్లో జరిగే పెళ్ళిళ్ళకు హాజరవుతూ కాలక్షేపం అయిపోతూ, సాయంకాలం పూట అలా చెరువులో స్నానం చేసి చెట్లను, పొలాల్ని పలకరించి వేసవి తాపం తీర్చుకునేలోగా తులకరి జల్లులు డ్యూటీలోకి వచ్చేస్తా. వర్షాకాలం వచ్చిందంటే మా ఊరంతా బిజీ అయిపోతుంది. ముసలి ముతక కూడా గట్టు మీద కూర్చొని పొలం పనులు ప్రారంభం చేయిస్తారు. ఆకుమూడలు ఊడుస్తూ, ఎరువులు వేయటం, నీరు పట్టడం, మందులు వేయటం అన్నీ మాకు పనులే. వర్షాకాలం అంతా ఖాళీ ఉండదు. ఎదిగే పైరును చూసి మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. రోజు పొలం గట్టుకు వెళ్ళి కాసేపు పొలంలో మాట్లాడుకొని కుశల ప్రశ్నలు వేసి ఆనందంగా ఇంటికి చేరడంలో మాకు కాలక్షేపం అయిపోతుంది. మొక్క ఎదిగి పొట్ట పోసుకొని కాయ పెరిగి పెద్దదయ్యి కోతకు సిద్ధమయ్యేసరికి మా ఊరిని మంచు దుప్పట్లా కప్పేస్తుంది. చలి పులి మా మీద ముసలి వాళ్లను భయపెడుతుంది. అయినా తెల్లవారక ముందే బావి దగ్గర స్నానాలు చేసి కార్తీక దీపం వెలిగించుకొని కార్తీక సోమవారం ఉపవాసం చేసి పౌర్ణమి చంద్రుడికి చలిమే నివేదన చేసి 1,00,000 పత్రి పూజలు చేసి సంవత్సరంలో
మా ఊరి జనం కలుసుకొని సరదా కబుర్లు చెప్పుకొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఇలా కార్తీక మాసంలో బోల్డంత కాలక్షేపం ఇస్తుంది మా ఊరు. అయినా మా ఊరు వదిలి రాకపోవటానికి మరో ముఖ్య కారణం, ముసలి వాళ్ళం అయ్యాం. ఎప్పుడు ఎలా ఉంటామో, జరగరాందేమన్నా జరిగితే అక్కడ అపార్ట్మెంట్లు, అద్దె ఇల్లు, ఎక్కువసేపు ఇంట్లో కూడా ఉండనీరు. గట్టిగా ఏడవటానికి కూడా లేదు. మా ఊరిలో రుద్రభూమికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ నలుగురిని వెతుక్కోవక్కర్లేదు. ఇక్కడ పిలవకుండానే వస్తారు. నలుగురు కాదు, ఊరి జనమంతా తరలి వస్తారు. అక్కడ 4 చక్రాల బండితో నడిచే ఆఖరి ప్రయాణం. అక్కడ నువ్వు నేను తప్పితే ఎవ్వరూ ఉండరు నీకు సాయం. అక్కడ ఒక్కళ్ళు మీరు కంగారు పడిపోతారు. ఇక్కడ ఎన్ని కాళ్ళు నడిచి వస్తాయో మనతో పాటు. నోరు తెరిచి అడిగితే ఊరి జనమంతా నీ చుట్టూనే ఉంటారు. అక్కడ మూసి ఉన్న మూసీ నది, ఇక్కడ జీవనది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకేం చెప్పను నీకు విడమర్చి అని మనసులోని మాటలు కొడుకుకి మెయిల్ చేసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇదండి ఇవాల్టి మన కథ. మీకు కనుక కథ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇంకా మరెన్నో కథలతో మేము ముందుకు వస్తాను. ఆల్రెడీ చాలా కథలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి. ఒకసారి అవన్నీ కూడా చూసేయండి. చాలా మంచి మంచి కథలు ఉన్నాయి.